కొడాలి నాని ఒక ఫైర్ బ్రాండ్. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ఆయుధంలా ఉండేది. ప్రత్యర్థిని తాకేది. ఆయనను టచ్ చెయ్యాలంటే మిగతా నేతలకు భయం వేసేది. అటువంటి కొడాలి నాని పరిస్థితి తారుమారైంది. ఒకే ఒక్క ఓటమి కోలుకోలేని దెబ్బతీసింది. అనారోగ్యం పాలు చేసింది. ఇప్పుడు ఆయనకు అత్యంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. పొలిటికల్గా ఇప్పట్లో యాక్టివ్గా అయ్యే అవకాశం లేదు. అటు రాజకీయంగా కూడా కలిసి రావటం లేదు. ఇప్పటివరకు తనతో కలిసి నడిచిన చాలామంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. తాజాగా ఆయనకు అత్యంత సన్నిహితుడైన నేత ఒకరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. పార్టీ అధికారంలో లేనప్పుడు ఇటువంటి రాజీనామాలు సహజమే. కానీ కొడాలి నానికి మాత్రం తీరని లోటు. 2004 నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు గుడివాడ నియోజకవర్గం నుంచి గెలిచారు కొడాలి నాని. గుడివాడ దివంగత నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఎన్టీఆర్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అటువంటి నియోజకవర్గంలో 2004లో ఎంట్రీ ఇచ్చారు కొడాలి నాని. మాజీ మంత్రి రావి వెంకటేశ్వరరావు ఉన్నా నందమూరి హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఒత్తిడి చేయటంతో కొడాలి నానికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. 2009లో సైతం కొడాలి నాని గుడివాడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో అధినాయకత్వంపై అసంతృప్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కొడాలి నాని. అది మొదలు చంద్రబాబుపై విరుచుకుపడుతూనే ఉన్నారు. చంద్రబాబు సైతం 2014, 2019 ఎన్నికల్లో కొడాలి నానిని ఓడించేందుకు బలమైన ప్రయత్నాలు చేశారు. కానీ వర్కౌట్ కాలేదు. అయితే 2024 ఎన్నికల్లో వెనిగండ్ల రాము రూపంలో బలమైన నేత దొరకటంతో కొడాలి నానిని ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు. ప్రస్తుతం గుడివాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం అంటూ లేదు. కనీసం పట్టించుకునేవారు కూడా లేరు. కొడాలి నాని అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రధాన అనుచరుడిగా ఉన్న మైనారిటీ నేత ఖాసీం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే కొడాలి నాని తర్వాత గుడివాడలో ఖాసీం అన్నట్టు పరిస్థితి ఉండేది. అలాంటి నాయకుడు ఇప్పుడు కష్టకాలంలో కొడాలి వదిలివేయటం చర్చకు దారితీస్తోంది. గుడివాడలో పట్టున్న నేతగా కొడాలి నాని గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక్క ఓటమితో ఆయన పరిస్థితి తలకిందులైంది. గతంలో ఇదే కొడాలి నాని చంద్రబాబుకు తరచూ సవాల్ చేసేవారు. దమ్ముంటే గుడివాడ వచ్చి పోటీ చేయాలని సవాల్ విసిరేవారు. ఇప్పుడు అదే గుడివాడ నుంచి దారుణంగా ఓడిపోయారు కొడాలి నాని. గుడివాడలో పార్టీ మనుగడ కష్టమని భావిస్తున్న కీలక నేతలంతా గుడ్ బై చెబుతున్నారు. అందులో భాగంగానే ఖాసీం గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. కేవలం కొడాలి నాని వ్యవహార శైలి కారణంగానే తాను పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొడాలి నానిలో చాలా మార్పు వచ్చిందని ఆయన నిందించారు. ఎన్నికల అనంతరం పార్టీని వదిలేశారని విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడిప్పుడే అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకుంటున్నారు కొడాలి నాని. మరికొద్ది నెలల్లో ఆయన యాక్టివ్ అవుతారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.